నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి ఒక అనుకోని రీతిలో ఒక రకమైన బెదిరింపులకు పాల్పడ్డట్టుగా అదైతే చర్చనీయాంశం. ఎందుకంటే దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుని. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇది మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే నిన్న కడియం శ్రీహరిని చేసి కాల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారో దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? అంటే ఒక కౌశిక్ రెడ్డి వీధి రౌడీలాగా వీధి కుక్కలాగా నిండు అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుని పట్టుకొని, అది కూడా సీనియర్ శాసనసభ్యులు, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, 4 దశాబ్దాల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, కేసీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా, ఎంపీగా వివిధ హోదాలో పనిచేసి టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత నాయకుని పట్టుకొని కాల్ చేస్తామని చెప్పి సైగలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖండించారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులు కూడా ఖండించిన పరిస్థితి. అదే కాకుండా ఆ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు నిరసన వ్యక్తం చేస్తేనే డిస్క్వాలిఫై చేసిన పరిస్థితి మనం చూసినాం. 2018లో సంపత్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసిండు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాప్రతినిధి తప్పుడు వ్యవహరించినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సడన్లీ నిర్ణయం తీసుకోకుండా ఎథిక్స్ కమిటీకి ఫార్వర్డ్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారిని కోరారు. ఖచ్చితంగా స్పీకర్ గారు కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఏదేమైనట్టు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీగా చీకటి రోజుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాల్సిన ఒక శాసనసభ్యుడు దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు తనను గెలిపించి వాళ్ళ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడమని చెప్తే ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పడుచుకోకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అనవసరంగా వ్యక్తిగత దూషణలు చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలు తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నది. చాలా సందర్భంలో కౌశిక్ రెడ్డి గారు ఇట్లాంటి దుందుడుకు వ్యవహరించాడు, ఇప్పుడు కూడా వ్యవహరిస్తూనే ప్రయత్నంలో ముందుకు పోతాను. కాబట్టి హుజురాబాద్ ప్రజలు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో బుద్ధి చెప్తేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఏది కూడా రాని పరిస్థితి. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో చెప్పారు, జూబ్లీ ఎలక్షన్ బై ఎలక్షన్ చెప్పారు, కంటోన్మెంట్ ఎలక్షన్ కూడా చెప్పిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో అయితే బీఆర్ఎస్ పార్టీ గుండుసుండ అయినా కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారిని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయకుండా ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం వారు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది బీఆర్ఎస్ పార్టీ. 58 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని, ఎంపీని జాయిన్ చేసుకొని ప్రజాస్వామ్యం లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా వేరే పార్టీ నుంచి వాళ్ళని తీసుకొని మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారిని పార్టీ నుంచి తీసుకొని మంత్రిగా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదో పార్టీ ఫిరాయింపులు పెద్దగా మాట్లాడుతూ ఉంది. కౌశిక్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు. కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార శైలిలో కూడా చాలా వరకు మార్పులు వచ్చి ఒక దుందురుకుతడంతో అధికారులను, ప్రభుత్వ అధికారులను కావచ్చు, ఇటు ఆ విపక్ష నాయకులను కావచ్చు, కొంతమంది అనుచరులను కూడా ఆయన ఊహించని రీతిలో దాడులు చేయడం, బెదిరించడం, పలు రకాలుగా ఈ యొక్క వివాదాల్లో చిక్కుంటున్నారు. ఈయన యొక్క స్పీడ్కి అనేది అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఈ రకంగా తాను ఏం చేసినా చెల్లుతుంది అని వ్యవహరిస్తున్నారు. దీన్ని అణచివేయడానికి కానీ ఈ ధోరణి అరికట్టడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం తరఫున మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎథిక్స్ కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వ్యక్తుల మీదనే కాదు, నోటు దురుసుతోటి ఏకంగా హుజురాబాద్లో సమ్మక్క సారక్క దేవాలయాలకు సంబంధించిన ఇష్యూ అంశం కూడా ఆనాడు ఏకంగా ఆ టెంపుల్లో గలాట క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని దూషించి, అదేకాక మతం పేరు మీద దూషించి తర్వాత క్షమాపణ చెప్పి ఏ విధంగా రచ్చ చేసినారో తెలంగాణ సమాజం చూసిరు. అదే కాకుండా అప్పుడు పోలీసు వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి. తర్వాత చాలామంది నాయకులను, బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కూడా బెదిరించిన సందర్భం చూసినాం. ఇప్పుడు అసెంబ్లీలో ఈ విధమైన ప్రవర్తన, అదే కాకుండా తన నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ మేము విషయం చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి సోషల్ మీడియా సంబంధించి కూడా ఇప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం రాబోతా ఉంది. నోటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడి వ్యక్తిగతంగా ఎవరి యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఆల్రెడీ సోషల్ మీడియా సంబంధించి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ కూడా ఫార్వర్డ్ చేసి కాబట్టి ఎథిక్స్ కమిటీలో ఖచ్చితంగా సభ్యులంతా కూడా కోరుకునేది ఏంటంటే కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే సభ్యతను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఎథిక్స్ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. కౌశిక్ రెడ్డి గారి సత్ప్రవర్తన లేకపోవడం మూలంగా హుజురాబాద్ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో హుజురాబాద్ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పేసి ఎలక్షన్ల సందర్భంగా భయభ్రాంతులు గుర్తు చేసింది. ఎలక్షన్లప్పుడు కూడా మా ఓట్లు లేకపోతే మా కుటుంబం అంతా చచ్చిపోతుందని చెప్పేసి ప్రజలనే భయభ్రాంతులు గురి చేస్తే
ఏదో ప్రజలంతా ఒకసారి ఓటేద్దామని చెప్పేసి ఏదో కూతురు భార్య తను చచ్చిపోతారని చెప్పేసి ప్రజలు ఓట్లేస్తే ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా ప్రజల యొక్క గౌరవాన్ని బలహీనపరిచే ప్రయత్నం కావచ్చు, హుజురాబాద్ ప్రజల యొక్క మన్ననలు పొందే ప్రయత్నం చేయకుండా హుజురాబాద్ ప్రజల యొక్క అగౌరవపరిచే విధంగా తెలంగాణ సమాజం దృష్టిలో కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, హుజురాబాదు అదేవిధంగా పరపందు కోల్పోయే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఉంది కాబట్టి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి గారు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, సర్ప్రైజ్లో చెప్పారు. ఖచ్చితంగా రేపు ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ తర్వాత కూడా కౌశిక్ రెడ్డి గారిపై చర్యలు తీసుకుంటే చెప్పి భావిస్తా ఉన్నాం. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళిత వ్యక్తిని స్పీకర్గా చేసినప్పటి నుంచి కావాలని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు కూడా బలంగా సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే కేసీఆర్ గారు కొన్ని ఏదైతే మూఢనమ్మకాలు ఉంటాయి అన్నట్టు, దళితుడు సీఎల్పీగా ఉండొద్దని చెప్పేసి బట్టి విక్రమార్క గారిని సీఎల్పీ లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో మెర్జీ చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత స్పీకర్గా దళితుడు ఉన్నాడు, దళితుడు ముఖం నేను చూడాలన్నా రోజు నేను ఆయన అడగాలని చెప్పేసి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ దళితుడు ప్రవేశపెట్టిన కాబట్టి ఆ దళితుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను మాట్లాడాలని చెప్పేసి అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గారు గైరాజ్ అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే దళితుడు ప్రవేశపెట్టిన బడ్జెట్కి మాత్రం రాడట. అదే దళితుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిఎల్పి కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, సిఎల్పీగా ఉన్నప్పుడు అవమానించిన కేసీఆర్ గారు ఇప్పుడే కాదు దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. దళిత ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తొలగించిండు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది దళిత నాయకుల మీద దాడులు చేపించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి చరిత్ర కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి కేసీఆర్ గారు మూఢనమ్మకాలతోటి మాత్రమే దళితుడు స్పీకర్గా ఆర్థిక శాఖ మంత్రిగా ఉండు కాబట్టి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకోవాలా, వాళ్ళు చెప్పింది నేను వినాలని చెప్పేసి కేసీఆర్ గారు అహంకారపూర్తిగా వ్యవహరిస్తూ మాత్రమే అసెంబ్లీకి రావడం లేదు చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా ఒక్కరే కోపులీశ్వర్ గారు ఉన్నారు, అంతకుముందు కడియం షేర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దామోదర్ రాయ నరసింహ గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, బట్టి విక్రమార్క గారు, అదే ప్రసాద్ కుమార్ గారు, అదే కాకుండా వేముల వీరేశం గారు, అదే కాకుండా అద్దంకి దయాకర్ గారు, చాలామంది దళితులకు కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దళితులకు ప్రయారిటీ ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రయారిటీ ఇస్తుంటే చూసి ఓరలేక వారు అవమానించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అయితే చివరిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం పట్ల మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు వీడితే తప్పులేదు, వారికి స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీలకైనా పోయే అవకాశం ఉంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద బురదలే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 2014లో ఎమ్మెల్యే గెలిచారు, 2018లో ఓడిపోతే 19లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ 6 సంవత్సరాల కాలం, ఎమ్మెల్సీ అయిపోకముందు 23లో ఎమ్మెల్యే ఇస్తే ఓడిపోయాడు, మళ్ళీ 24 ఎంపీ ఇస్తే ఓడిపోయాడు. తర్వాత తన ఎమ్మెల్సీ మళ్ళీ పోటీ చేయకుండా మీరు పోటీ చేయకుండా ఉండి కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే మీకు 23లో టికెట్ ఇచ్చారు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే ఎంపీగా ఇచ్చారు, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేస్తే మీరు పోటీ చేయలేదు. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి మీద బురదలే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తాను. జీవన్ రెడ్డి గారు ఏదో పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు మాట్లాడుతారు. పార్టీ ఫిరాయింపుల గురించి ఎప్పుడు మాట్లాడాలి? మీరు ఎన్టీఆర్ మంత్రివర్గంలో కావచ్చు, ఎన్టీఆర్ పార్టీలో గెలిచి భాస్కరరావు గారి మంత్రివర్గంలో, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో మీరు మంత్రి ఉన్నారు, అప్పుడు పార్టీ ఫిరాయింపులు గుర్తురాలే. తర్వాత సంజయ్ కుమార్ గారు వాళ్ళంతా ఎప్పుడు జాయిన్ అయ్యారు? అప్పుడే మరి రాజీనామా చేయాలి కదా, ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే మీరు చెప్పిన వాళ్ళకి జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలి, మీరు చెప్పిన వాళ్ళకే ఎమ్మెల్యేలు ఇవ్వాలి, మీరు చెప్పిన వాళ్ళకే మంత్రులు ఇవ్వాలి, మీరు చెప్పిన వాళ్ళకే అన్ని పదవులు ఇస్తే జగిత్యాల నీ అడ్డ అన్నప్పుడు మరి తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు అడ్డ అవుతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో పీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు, రిక్రూట్మెంట్గా పనిచేశాడు, ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా జెడ్పీసీగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ వయసుకు గౌరవించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇప్పటివరకు సోకార్ నోటు తీసి వల్ల సస్పెండ్ చేయలే. అదే కలకుండ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మేము మాట్లాడితే సొంత కూతురని చూడకుండా కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం కదా. రేపు బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు పోయేటప్పుడు మంచిగా పోతారు, తర్వాత మీకు తెలుస్తుంది ఎంతమంది అవమానించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించారు. విజయశాంతి గారిని, డి శ్రీనివాస్ గారిని, ఆలయ నరేంద్ర గారిని, అదే కాకుండా ఎవరైతే తర్వాత చాలామంది రవీంద్ర నాయక్ గారిని, తర్వాత రాముల్ నాయక్ గారిని, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు సార్ని, చాలామందిని అవమానించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించింది బీఆర్ఎస్ పార్టీ. సొంత కూతుర్నే సోకాది నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తే రేపు కూడా మీకు అదే గతి పడుతుంది. ఇప్పుడేదో కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడుతారు, కాంగ్రెస్ పార్టీ మీరు 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కాబట్టి పెద్ద మనిషి అని చెప్పి గౌరవిస్తూ మీరు అడిగిన టికెట్లను ఇస్తూ మీకు కావాల్సిందని చేస్తూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ విషయం చెబుతుంటే వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు.
మీ వల్ల జగిత్యాల్లో రెండో నాయకుడు తయారు చేయకుండా చేశారు. మీ తమ్ముని పోయినసారి మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారు, అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చిరా? మీ తమ్ముడు మున్సిపల్ చైర్మన్ చేసుకుంటారు, మీరు చాలాసార్లు టికెట్ తీసుకుంటారు, 5 సార్లు ఓడిపోతారు, 6 సార్లు ఎమ్మెల్యే అవుతారు, 3 సార్లు ఎంపీ ఓడిపోతారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉంటారు, అంతకుముందు ఎన్టీఆర్ కావచ్చు భాస్కరరావు మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారు. అయినా నాకు అవకాశాలు రాలంటే ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన అవకాశాలు ఎవరికి ఇవ్వలే. వి హనుమంతరావు గారికి అవకాశం లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదా? నాకు అవకాశం ఇవ్వకపోతే మీకు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీను మాకేమైనా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పార్టీ పదవులు తప్ప మాకేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా, ఎమ్మెల్సీ ఇచ్చిందా, ఎంపీ ఇచ్చిందా? ఏమి ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీలో లేమా? మీకు అన్నిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తుంది. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ ట్యాబ్లో పడ్డాడు, బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత ఆయనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన జీవన్ రెడ్డి రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడనే నమ్మకం అయితే తెలంగాణ సమాజం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది అవమానించి తెలంగాణ సమాజం గమనించారు. కాబట్టి జీవన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం.